ఈ రోజు ప్రాక్టికల్ టాక్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనకు ప్రాక్టికల్ టాక్ లో వాటర్ తో నింపబడినటువంటి ఒక బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్ లో 2 డబ్బాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ 2 డబ్బాలు నేను ఒకటి మూత ఉన్నది తీసుకున్నాను. ఒకటి మూత లేని తీసుకున్నాను. ఈ రెండిటిని నీటితో నింపబడి బాక్స్ లో వదులుతున్నప్పుడు అవి తేలియాడుతూ మనకి ఈ రీతిగా కనిపిస్తూ ఉన్నాయి. నింపబడినటువంటి ఒక బాక్స్ లోకానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క ఖాళీ డబ్బాలు ఏదైతే ఉన్నాయో ఇది మనుషులకు సాదృశ్యకంగా ఉంది. ఈ 2 డబ్బాలను నేను నీటితో నింపబడి బాక్స్ లో వేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము. ఇవి మనకు కనిపిస్తున్నట్లుగా తేలియాడుతూ ఉంది. యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ప్రతి పాపమును విసర్జించి పవిత్రంగా ఈ లోకంలో జీవించాలని యేసు ప్రభు కోరుతున్నారు. ఈ యొక్క డబ్బాల్లో వాటర్ లేకుండా ఉన్నంత వరకు కూడా ఇవి తేలియాడుతూ ఉన్నాయి. ఈ డబ్బాలో నీళ్ళు ఎప్పుడూ ఉంటాయి. లోకంలో పాపం ఎప్పుడూ ఉంటుంది. ఈ డబ్బాలు మనుషులకు సాదృశ్యకంగా ఉంది. ఈ డబ్బాల్లో అవకాశం ఉన్నంత వరకు కూడా ఏ నీళ్లు కూడా ఈ డబ్బాలోనికి రావు. ఎప్పుడైతే అవకాశం ఇవ్వడం మొదలు పెడతామో అప్పుడు ఈ డబ్బాలు మునిగిపోయి తేలియాడవలసినవన్నీ కూడా మరి కింద మునిగిపోతా ఉంటాయి. నీళ్ళలోకి మునగడానికి అవకాశం ఇచ్చినప్పుడు క్రమక్రమంగా మునిగిపోయి పైన తేలియాడవలసినవి కాస్త కింద తేలియాడుతూ ఉన్నాయి. అలాగే మనము కూడా పాపానికి అవకాశం ఇచ్చినప్పుడు పాపం మనలోనికి వచ్చి పరిశుద్ధ దేవుని చూడనీయకుండా ఆయనతో సహవాసము కలగనీయకుండా క్రమక్రమంగా దూరం చేసి దేవునికి శాశ్వతంగా దూరం చేస్తుంది. ఏ పాపమైనా కూడా ప్రారంభంలో చిన్నగా కనిపిస్తుంది. అది క్రమేపై మనల్ని దేవుడి నుంచి దూరం చేసేంత అవంతరంగా ఏర్పడి శాశ్వత దేవునికి దూరం చేస్తాయి. దేవుడు స్వయంగా తన సొంత రక్తాన్ని కార్చి ఆ రక్తముతో నిన్ను నన్ను కడిగి కడిగి పవిత్రపరచి ఈ లోకములో పాపం అంటకుండా బ్రతకాలని కోరుతూ ఉన్నాడు. అయితే పాపానికి అవకాశం ఇచ్చినప్పుడు ఈ డబ్బాల వల్ల మన ఆత్మీయ జీవితంలో క్రమక్రమముగా మునిగిపోయి దేవునికి శాశ్వతంగా దూరం అయిపోతాం. పాపము ఎంత భయంకరమైనదంటే ఎంతటి బలవంతులైనా బందీ చేయగలదు. పాపము ఎంతటి యథార్థపరులైన అవినీతి పరులు చేయగలదు. పాపము ఎంతటి సత్యవంతులైన అసత్యానికి తీసుకురా ఎప్పుడంటే కేవలం ఆ పాపానికి చోటిచ్చినప్పుడు మాత్రమే. చోటు ఇవ్వనంత వరకు కూడా మనము పైన తేలియాడుతున్న పరిశుద్ధంగా బ్రతుకుతాము. పాపానికి చోటిచ్చినప్పుడు ఆ పాపము ఈ డబ్బాలు ముంచివేసినట్లే మన యొక్క యథార్థతను ముంచివేస్తుంది, సత్యాన్ని ముంచివేస్తుంది, మరి పరిశుద్ధతను ముంచివేస్తుంది, అలాగే పవిత్రతను ముంచివేస్తుంది, నమ్మకత్వాన్ని ముంచివేస్తుంది, దేవునితో సహవాసాన్ని ముంచివేస్తుంది. క్రమక్రమముగా దేవునికి దూరం చేసి శాశ్వతుడైన దేవునికి మనకు అవంతరాలు ఏర్పరుస్తుంది. జాగ్రత్త సుమ. పాపంతో వ్యవహరించేటప్పుడు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పాపము ప్రపంచంలోనే ఖరీదైన వస్తువు. యేసు ప్రభువే తన సొంత రక్తాన్ని కార్చి అంత ఖరీదైన వస్తువైంది. కాబట్టి పాపముతో వ్యవహరించే విషయంలో మరి మనము పైన తేలియాడుతూ ఉండాలి. అవకాశం ఇస్తే కింద లోతులోకి మునిగిపోతాము, దేవునికి దూరం అయిపోతాము. పాపముతో వ్యవహరించే విషయంలో పరిశుద్ధ దేవుని సహాయంతో